హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి హెల్దీ డ్రింకులు చేసి చూపిస్తానండి. జ్యూసులు ఎండాకాలం వచ్చేసింది కదండి, సమ్మర్లో జ్యూస్ చేసి చూపిస్తాను. చాలా చాలా సలవ చేస్తుందండి ఈ డ్రింకులు తాగితే. చూడండి, సబ్జా గింజలతో తాటి ముంజలతో చేసి చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి. ముందుగా మనము ఒక గిన్నెలో సబ్జా గింజల్ని నానబెట్టేసుకుందామండి. చూడండి, నేనైతే 2 ప్యాకెట్లు సబ్జా గింజల్ని తీసుకున్నాను. వాటర్ పోసుకొని చక్కగా నానబెట్టేసుకుందామండి. 5 నిమిషాల్లో చక్కగా నానిపోతాయండి ఈ సబ్జా గింజలు. చాలా చాలా హెల్దీ జ్యూస్లు అండి. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనము తాటి ముంజల్ని తీసుకుందామండి. సమ్మర్ కదండి, ఈ సమ్మర్లో ఇవి ఎక్కువగా మనకి దొరుకుతూ ఉంటాయి. చూడండి, తాటి ముంజలను అయితే తీసేసుకుందాము. చక్కగా తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, మనమైతే ఒక గ్లాసులో తాటి ముంజల ముక్కల్ని వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత కొద్దిగా సబ్జా గింజల్ని కూడా వేసేసుకుందామండి. చాలా చాలా హెల్దీగా ఉంటుందండి. పిల్లలకి పెడితే చాలా చలువ చేసిద్దండి ఎండాకాలంలో. చూడండి, కొద్దిగా సబ్జా వేసుకుందాము. నేను చూపించిన 4 డ్రింకులు కూడా చాలా చలువ చేస్తాయండి. మీరు మీ పిల్లలకి ఇవ్వండి. మధ్యాహ్నం పూట చాలా ఎండలుగా ఉన్నాయి కదండి. చూడండి, మన డ్రింక్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, సబ్జా గింజలు, తాటి ముంజల ముక్కలు చక్కగా కొద్దిగా పంచదార వేసానండి. వేసిన తర్వాత పిల్లలకు చక్కగా పెట్టండి. పిల్లలు చక్కగా తినేస్తారు. చాలా చాలా హెల్దీ అండి. పిల్లలకి బాగా సలవ చేసిద్దండి. ఎండాకాలంలో పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చండి. హెల్దీ అండి. ముంజులతో సబ్జా గింజలతో చక్కగా ఒక డ్రింక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండో డ్రింక్ రెడీ చేసుకుందామండి. ఎండాకాలంలో చలవ చేసే డ్రింక్ అండి. ఒక గ్లాస్ తీసుకొని కొద్దిగా నిమ్మకాయ పిండుకుందామండి. నిమ్మరసాన్ని పిండుకున్న తర్వాత చూడండి, దాంట్లోకి కొద్దిగా సబ్జా గింజల్ని వేసుకుందాము. చాలా చాలా హెల్దీ డ్రింక్ అండి. ఇది కూడా పిల్లలకి చలవ చేస్తుందండి. ఎండాకాలంలో పిల్లలు పెద్దలు చక్కగా తాగేయచ్చండి. కొద్దిగా పంచదార అండి. పంచదార వేసుకున్న తర్వాత కొద్దిగా ఐస్ ముక్కల్ని వేసుకుందాము. వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని చక్కగా స్పూన్తో కలుపుకొని పిల్లలకి ఇవ్వండి. పిల్లలు పెద్దలు తాగొచ్చండి. చాలా చాలా సలవ చేసే డ్రింక్ అండి. ఇదొకటి తయారు చేసుకోవచ్చండి ఎండాకాలంలో సబ్జా గింజలతో. చూడండి, మూడో డ్రింక్ అండి. చక్కగా ఒక నిమ్మకాయని పిండేసుకుందాము. నిమ్మకాయ జ్యూస్ని పిండుకున్న తర్వాత కొద్దిగా పంచదార వేసుకొని, అంటే స్వీట్ సోడా అండి. రోడ్డు సైడ్ మనకు దొరికిద్ది కదండి, హైవే పక్కన స్వీట్ సోడాలు అమ్ముతూ ఉంటారు. అదండి, మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సోడా తెచ్చుకొని కొద్ది నిమ్మకాయ పిండుకొని కొద్దిగా పంచదార వేసుకొని చక్కగా సోడా వేసుకొని స్వీట్ సోడా తాగేసేయచ్చండి. బయట తాగినట్టే చక్కగా ఇంట్లో కూడా మనం చేసుకొని తాగొచ్చు. దాంట్లో కావాలంటే కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ అండి. చూడండి, ఈ విధంగా తయారు చేసుకోండి. రోడ్డు సైడ్ మనకి దొరికే డ్రింక్ అండి. సోడా అండి, స్వీట్ సోడా. చూడండి, ఇలా తయారు చేసుకోండి. ఇదొక డ్రింక్ అండి. చూడండి, తర్వాత మళ్ళీ కొద్దిగా నిమ్మకాయ రసాన్ని వేసుకొని ఇంకో డ్రింక్ రెడీ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా సాల్ట్ సోడా అండి. సాల్ట్ కొద్దిగా వేసుకొని, ఇది కూడా రోడ్డు సైడ్ మనకు దొరికే సోడానేనండి. ఇది కూడా హైవే పక్కన అమ్ముతూ ఉంటారు కదండి, రోడ్ల మీద రోడ్డు సైడ్ అమ్ముతూ ఉంటారు సోడా. చూడండి, లెమన్ సోడా అండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని సాల్ట్ సోడా లాగా లెమన్ సోడా అండి. ఇది కూడా ఒక డ్రింక్ అండి. చూడండి, 4 రకాల డ్రింకులు చేసి చూపించానండి. ముఖ్యంగా ముంజులు సబ్జాతో చేసింది చాలా చాలా చలవ చేస్తుందండి. పిల్లలకు పెట్టండి. పిల్లలకి పెద్దలకి సమ్మర్ కదండి, చాలా చలవ చేస్తుందండి. 4 రకాలు డ్రింకులు చేసి చూపించాను.
చూడండి, ఈ విధంగా చేసుకొని తాగండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.